అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణం చేయనున్నారు. అయితే అధ్యక్ష పీఠం అధిష్ఠించకముందే కొన్ని దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ట్రంప్. ఆయన ట్రోలింగ్ దెబ్బకు ఇప్పటికే కెనడాలోని ప్రధాని పీఠం కదిలింది. అయినా వెనక్కి తగ్గడం లేదు. కెనడా, గ్రీన్లాండ్, పనామా కాలువలను అమెరికాలో విలీనం చేసుకోవాలన్న విస్తరణ కాంక్షను ట్రంప్ బాహాటంగా బయటపెడుతున్నారు. గ్రీన్లాండ్ విలీనంపై ట్రంప్ వ్యాఖ్యలు ఐరోపా సమాఖ్యలో కలకలం రేపుతున్నాయి. ఐరోపా దేశాల సరిహద్దుల సార్వభౌమత్వం జోలికి ఎవరు వెళ్లినా చూస్తూ ఊరుకోబోమని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జియోన్ నోయెల్ బారూట్ హెచ్చరించారు. కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేయడంతో పాటు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని తాజాగా ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఆయా దేశాలు తీవ్రస్థాయిలో మండిపడగా అగ్రరాజ్యాల మధ్య చిచ్చు మొదలవుతోందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ తలపడని అగ్రదేశాల మధ్య ఇప్పుడు మాటల ఉద్రిక్తత మొదలవుతోందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, నాటోలో భాగస్వామ్య దేశాలే ట్రంప్ వ్యాఖ్యలపై మండిపడటం పరిస్థితుల్లో తీవ్రతకు నిదర్శనమని చెబుతున్నారు. ట్రంప్ గతంలో కెనడాతో ఎలాంటి సత్సంబంధాలను కొనసాగించలేదు. 2016 ఎన్నికల సమయంలోనే కెనడా, అమెరికా మధ్య గోడ కడతా అని ప్రకటించారు. ఇప్పుడు ఆ దేశంపై ఆర్థిక యుద్ధాన్ని ఇప్పటికే ప్రారంభించారు. కెనడా నుంచి జరిగే దిగుమతులపై 25% టారిఫ్ విధిస్తానన్నారు. నిజానికి కెనడాకు అమెరికా అతిపెద్ద వినియోగదారు. అమెరికాకు సహజ వాయువులు, ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్స్ను కెనడా ఎగుమతి చేస్తుంది. వీటిపై 25% టారిఫ్ విధించటం కెనడాకు శరాఘాతం లాంటిదేనని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే ట్రంప్ విలీనంపై కీలక వ్యాఖ్యల ఉధృతిని పెంచారు. మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ పోరుపైన ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించేలోపు హమాస్ తన చెరలో ఉన్న బందీలను విడుదల చేయాలని తేల్చి చెప్పారు. లేని పక్షంలో హమాస్కు నరకం చూపిస్తామని, చరిత్రలో ఎన్నడూ చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు ఆయా దేశాల ప్రతిస్పందనలతో అమెరికా, ఐరోపా మధ్య దూరం పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే మరో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదాలు లేకపోలేదని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.